సత్యనారాయణ స్వామి దాంట్లో ఉంటాడు కాబట్టి నారాయణుడు దాంట్లో ఉంటాడు కాబట్టి తీసుకు మళ్ళీ ఆయన పంపించుకుంటాడు. మూడు చెట్లు మర్చిపోయింది గురువు కట్టి 2 బండ్లు ఉన్నాను యాక్చువల్లీ. మా నామధేయం వచ్చి కె గోపీనాథాచార్యులు. ఇక్కడ మా పూర్వకాలం నుండి మా పూర్వీకుల కాలం నుండి మేము ఇక్కడ వారసత్వంగా అర్చకత్వం నిర్వర్తిస్తున్నాం. ఇక్కడ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్థల పురాణం వివరిస్తున్నాను. పూర్వము వెంకటపతి పాలేగ అంటే కోయదొరలు ఏకిల దొరలు ఇక్కడ పరిపాలన సాగిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఇది ఓల్డ్ రికార్డు వచ్చి ధేనుపుర గ్రామం. ఓల్డ్ డేట్ తెలియదు, డేట్ అయితే తెలియదు. ధేనుపురం 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 కాలక్రమేణా అది ఆవులపల్లి, ఆ ధేను తిరక్క ఆవులపల్లి అని పిలువబడుతున్నది. ఈ ధేనుపురానికి 24 ఇది కేంద్ర బిందు. ఇక్కడ నుంచి పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఏకిల దొరలు కోయదొరలు ఇక్కడ నుంచి పరిపాలన సాగిస్తూ ఉన్నారు. వారికి ఏమిరంటే ఆ వెంకటపతి పాలే గారికి భక్తి ప్రపత్తులు ఎక్కువ. ఆయనకి ప్రతినిత్యము ఆయన ఏం పని చేస్తున్నారంటే శ్రీకృష్ణదేవరాయ కాలంలో సైన్యాన్ని సమకూర్చి ఎక్కడన్నా యుద్ధాలు జరుగుతుంటే ఇక్కడ నుంచి సైన్యాన్ని సమకూర్చి పంపిస్తూ ఉన్నారు. ఎక్కడ యుద్ధాలు జరిగినా ఇక్కడ నుంచి సైన్యాన్ని తరలిస్తేవారు. అప్పుడు ఆయనకి భక్తి ప్రవృత్తులు ఎక్కువ. తిరుమల నుండి ప్రతినిత్యము ఆయనకి గుర్రాల మీద తీర్థప్రసాదం వస్తుండేది. తిరుమల నుండి చంద్రగిరి కోటకి ఒక గుర్రము, చంద్రగిరి కోట దగ్గర నుంచి పాకాల దగ్గర నుండి చదుము దగ్గర జాండ్రపేట దగ్గర నుంచి ఇక్కడ ధేనుపురం, ఇక్కడ నుంచి పైన మీరు వెళ్ళారు దుర్గం కొండ పైన, అక్కడ ఆయన కోట ఉంది. ఇప్పుడు కూడా కోటలు ఆనవాళ్ళు అన్నీ విశేషాలు అన్నీ ఉన్నాయి పైన. అక్కడ ఇప్పుడు కూడా కాశీ విశాలాక్షి అని చెప్పి అమ్మవారు విగ్రహం ఇప్పుడు కూడా ఉన్నది. పక్కనే సోమేశ్వర స్వామి, ఆ దుర్గం కొండ మీద ఆలయాలు ఇప్పుడు కూడా ఆనవాళ్ళు అలా ఉన్నాయి, ఆలయాలు ఉన్నాయి. రాజులు పరిపాలన చేసినట్టు కోటలు, ఆ యొక్క ఇంటి గుమ్మాలు అన్నీ అలానే ఉన్నాయి. అలా ప్రతినిత్యం ఆయన పరిపాలన సాగిస్తూ ఉండారు. ఆయనకి అలా తిరుమల నుండి తీర్థప్రసాదం ప్రతిరోజు వస్తూ ఉండేది. అలా వస్తూ ఉంటే వెంకటేశ్వర స్వామి ఆయన పరీక్ష పెట్టాడు. వర్షాలు వాగులు ఎక్కువగా పడి ఆ గుర్రాలు కూడా వాగులు దాటలేని పరిస్థితుల్లో అప్పటికి వారం రోజులైంది. ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించి ఆయన క్షీణించే సమయంలో వెంకటేశ్వర స్వామి స్వయంభూగా కల్లో కనబడి చెప్పాడు, నీవు ఎందుకు చింతిస్తున్నావు? నేను మీ గ్రామానికి స్వయంభూగా విచ్చేస్తాను, నువ్వు నాకు ఆలయాన్ని నిర్మించు అని చెప్పి ఆ వెంకటపతి పాలే గారికి స్వప్నంలో మాటలన్నీ కూడా వినబడినాయి. ఆయన మేలుకొని చూశాడు. మేలుకొని చూసి అలా మనకి జరుగుతుందేమని భావించుకున్నాడు. అప్పుడు ఇక్కడ పత్తి వ్యాపారం, బ్రిటిష్ అప్పుడు గవర్నమెంట్లో పత్తి వ్యాపారం జరుగుతూ ఉండేది. ఇది కేంద్ర బిందువు కాబట్టి ఇక్కడ సొంత అన్నీ కూడా జరుగుతున్నాయి ఆ కాలం.
పత్తి మూటలో బండిలో వచ్చింది. ఆ మూట ఎక్కడి నుంచి వచ్చింది అని కూడా ఎవరికి తెలియదు. ఆ మూట పత్తి మూట బరువుగా ఉంది. బండిలో దించేదానికి కూడా కింద కాలేదు. ఆ దించేదానికి కాకుండా అంటే మూటనంతా ఇప్పి చూస్తే స్వామివారి విగ్రహం స్వయంభూగా అక్కడ ప్రత్యక్షంగా కనబడటం చూసి అక్కడ వెంకటపతి పాలయ్య గారికి చెప్పారు, ఈ మార్గ విగ్రహం ఇచ్చేసింది మన గ్రామానికి అంటే వాళ్ళు చాలా సంతోషించి అప్పుడు ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ స్వామివారిని స్వయంభూగా వేంచేప చేసినారు. అప్పుడు ఈ ఆలయాన్ని అంతా కూడా శ్రీకృష్ణ దేవాలయ కాలం హంపి నుంచి దోలి ఈ ఆలయాన్ని అన్నీ కూడా నిర్మించినారు. ఇప్పుడు కూడా మీకు ఉదాహరణ ఏమిటంటే ఈ చిన్న చిన్న స్తంభాలు ఉన్నాయి చూడండి చుట్టూ, అవి సప్త స్వరాలు వస్తాయి. ఒకటోటి ఒక రకమైనటువంటి స్వరాలు ఇప్పుడు కూడా వస్తాయి. నేను చూపిస్తాను మళ్ళీ మీకు ఆ సప్త స్వరాలు అనేది ఇప్పుడు కూడా చూపిస్తాను. ఆ విధంగా హంపి నుంచి దోలి ఇక్కడ ఆలయాన్ని నిర్మించినారు. వాళ్ళు పరిపాలన చేసేటప్పుడు వాళ్ళ పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి పరిపాలనా కేంద్రంగా భావించి ఇక్కడ ఆలయాన్ని నిర్మించి అన్నీ కూడా పరిపాలన అద్భుతంగా సాగిస్తూ ఉంటే అప్పుడు టిప్పు సుల్తాన్ వాళ్ళ ఆయన హైదరాలీ గుర్రంకొండ నుంచి ఇక్కడ తమిళనాడు పోయేదానికి వస్తూ ఈ ఆలయాన్ని అంతా కూడా అప్పుడు ధ్వంసం చేసినాడు. ఎందుకంటే అంటే శ్రీకృష్ణదేవరాయల సైన్యాన్ని అంతా ఇక్కడి నుంచి తరలిస్తున్నారు కాబట్టి ఈ సైన్యం మీద దాడి చేస్తే బాగుంటుందని చెప్పి అప్పుడు పిరంగులతో టిప్పు సుల్తాన్ వాళ్ళ ఆయన హైదరాలీ దండయాత్ర చేసి ధ్వంసం చేసిన దేవస్థానం. అందుకే చూడండి స్తంభాలన్నీ కూడా ముక్కలు ముక్కలుగా పగిలిపోయాయి. అంటే ఆ శిల్పి అప్పుడు బాగునింది, అవన్నీ కూడా ఆ వేడికి పగిలిపోయినాయి. ఇక్కడ కూడా కాలమ్స్ ఉన్నాయి, 4 పెద్ద స్తంభాలు ఉంటే ఇవి కూడా తీసేసి మళ్ళీ మోల్డింగ్ చేశారు. అలా ఆయన ఆలయాన్ని అంతా కూడా ధ్వంసం చేయడం. మళ్ళీ తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్లో మనది నార్త్ ఆర్కాట్ డిస్టిక్, అప్పుడు బ్రిటిష్ గవర్నర్ మన్రో కూడా ఈ ఆలయాన్ని సందర్శించిన చరిత్ర ఉన్నది. ఎవరు? బ్రిటిష్ గవర్నర్ మేజర్ మన్రో ఈ ఆలయాన్ని సందర్శించినాడు. ఎలా అంటే ఈ ఆలయాన్ని 160 ఎకరాల ల్యాండ్ ఉన్నట్లు జమీందారు రాశారు. అప్పట్లో వెంకటపతి పాలయ్య గారు రాస్తే ఇది నిజమా అవునా కదా అని ఆయన పరిశీలనకు వస్తే ఇలా మధ్యాహ్నం వచ్చినాడంట. ఇదంతా మేము నమ్మేది లేదు అంటే గట్టిగా వర్షంతో కూడిన మెరుపులు ఒకసారిగా ఉరుములు రావడంతో ఆయన ఇది ఆలయానికి రాసినట్లే చరిత్ర చెప్తూ ఉన్నదని చెప్పి ఆ వర్షము ఆ మెరుపులో భయంకరమైన మెరుపులు చూసి ఆయన భయపడి ఇది ఇక్కడ స్థల పురాణం ఉన్నది, స్వయంభూగా స్వామి మనకు కనబడడానికి ఇదే నిదర్శనం అని చెప్పి 160 ఎకరాలు ల్యాండ్ ఉన్నట్టు స్వామి పేరుతో రికార్డు చేశారు. 160 ఎకరాల ల్యాండ్ లాట్ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి అని చెప్పి వాళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్లో ఆర్డర్ పాస్ చేశారు. మళ్ళీ కాలక్రమేణా పుంగనూరు జమీందారులు పరిపాలన చేశారు. మళ్ళీ ఎండోమెంట్ వారు ఇప్పుడు లాస్ట్ 12/12/2020 తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వాధీనపరచుకోవడం జరిగినది. ఇప్పుడు ఇక్కడ కార్యక్రమాలు అన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ పూజా కైంకర్యాలు, బ్రహ్మోత్సవాలు, వార్షికోత్సవాలు అన్నీ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ విశేషాలు ఏమిటంటే పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజు రథోత్సవం వస్తుంది. మనకి నవానికి బ్రహ్మోత్సవం శ్రీ పాంచరాత్రాగం ప్రకారం ఇక్కడ 9 రోజులు బ్రహ్మోత్సవాలు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద స్వామివారి దర్శనమిస్తారు. అదే కాక ఉగాది కానీ, శ్రీరామనవమి, విశేష దినాలైనటువంటి వైశాఖ మాసం పౌర్ణమి, శ్రవణ నక్షత్రాలు, ఆస్థాన మంటపాలు అన్నీ కూడా ఇక్కడ స్వామివారి యొక్క సేవలో భక్తులందరూ కూడా పాల్గొంటారు. ఈ యొక్క ఆలయాన్ని ఈ 3 పంచాయతీలకు కేటాయించడం జరిగింది. అంటే ఆవులపల్లి, పెద్ద ఉప్పరపల్లి, అన్నింగారపల్లి ఈ 3 పంచాయతీలు గ్రామ భక్తాలు అందరూ కూడా కలిసి ఇక్కడ వాహనాలు చేయాలంటే ఒక్కొక్క కులానికి, ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క వాహనం ఏర్పాటు చేయడంతో ఈ 3 పంచాయతీల భక్తాదులు అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు ఇక్కడ అన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. ప్రతిరోజు అన్నదానం కూడా ఈ బ్రహ్మోత్సవాలు అన్ని రోజులు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఆదేశాల అనుగుణంగా ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించాల్సి ఉంది. రేపు అనగా 9వ తేదీ స్వామివారికి అంకురార్పణ, 10వ తేదీ ఉదయం ధ్వజారోహణము తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వర్తిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు